నీకు మళ్ళీ నాకు కూడా చిన్న 6 ఏళ్ళ అబ్బాయి పోయాడు, 6 రోజుల అబ్బాయి. అప్పుడు నాకు దుఃఖం కలిగింది. అప్పటికి ఇంకా నాకు ధ్యానం రాలేదు. 1976 నాకు ఇంకా ధ్యానం లేదు, ఆత్మజ్ఞానం కలగలే. దుఃఖం సహజం, కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దుఃఖం అసహజం ఉండదు. మనకి దుఃఖం ఎంత ఉందో అంత అజ్ఞానం ఉందన్నమాట. మనం దుఃఖాన్ని బట్టి మన అజ్ఞానాన్ని మనం బేరీజు అంచనా వేసుకోవచ్చు. ఎవరికి వారికే లిట్మస్ టెస్ట్ ఇది. ఒక తల్లి ఒక 4 ఏళ్ళ అబ్బాయి పోయాడు. పోతే ఒకటే అబ్బాయి 4 ఏళ్ళు పోయాడు. ఇంకేముంది, ఏడుస్తూ కూర్చుంది. ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఊరి బయట ఒక మహాత్ముడు ఉన్నాడు, నీ కొడుకుని బతికిస్తాడు, అంత శక్తి ఉంది ఆయన దగ్గర. పిల్లాడి శవాన్ని మోసుకుని వెళ్ళింది మహాత్ముడి దగ్గరికి. అయితే బ్రహ్మాండంగా కూర్చున్నాడు, దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు. స్వామి, నా ఒక్కడి దాకా పోయాడు, ఊళ్ళో చెప్పారు, మిమ్మల్ని దర్శించుకున్నాను, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అంత తేజస్సు నాకు మనసులో కలుగుతోంది, మీరు నా కొడుకుని బతికిస్తాను, మీ దగ్గర అంత శక్తి ఉందా అని అడిగింది. నా దగ్గర ఉంది అన్నాడు. ఆయన శక్తి ఆయనకు తెలుసు, నా దగ్గర ఉంది శక్తి, నీ కొడుకుని బతికిస్తాను. అదెంతసేపు అన్నాడు. నా కొడుకుని ఇవ్వండి స్వామీజీ, ఇస్తాను, కానీ ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోంచి నీ ఆవగింజలు తీసుకురా, అప్పుడు నేను ఇస్తాను. ఈవిడ పిచ్చిది ఏమనుకుంది, తన ఇంట్లోనే చావు ఉందనుకుంది. పక్కింట్లో ఇంకెక్కడ చావు చూడలే ఆవిడ. తన కళ్ళతో చూడలేదు, తన కళ్ళతో కేవలం తన కొడుకు చావుని చూసింది ఆవిడ. పరిగెత్తిన పక్కింటికి వెళ్ళింది, కొన్ని ఆవగింజలు తీసుకురండి, తీసుకో, మూట తీసుకో, నా కొడుకుని బతికించిన ఆవగింజలు ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. నీ కొడుకుని బతికించిన ఆవగింజలు ఏముంది, మీ ఇంట్లో చావు లేదు కదా, ఎవరు చచ్చిపోలేదు కదా మీ ఇంట్లో. మా ఇంట్లో చచ్చిపోయారు, పక్కింటి వెళ్ళి వెతుక్కో అని చెప్పారు. ఏ ఇల్లు వెతుకుతుందా అమ్మ, ఊరంతా కూడా చావే. అప్పుడు తిరిగి ఆవాలు లేవు చేతిలో, ఒట్టి చేతులతో వెళ్ళింది. స్వామీజీ, నాకు అవగాహన వచ్చింది.